హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికి. ఈరోజు అయితే మనం కస్టర్డ్ పౌడర్తో లస్సీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్నంతా. ఇప్పుడు 1/2 లీటర్ దాకా పాలు తీసుకోండి, ఒక గిన్నెలో పోసేసుకోండి. పోసుకున్న తర్వాత మనకి మంట ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలు మరిగించండి. మరిగించిన పాలల్లో ఒక 3 స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం అంతా మరుగుతున్న పాలలో పోయండి. పోసి ఈ స్పూన్ తీసుకొని కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. స్పూన్తో కలుపుతూ ఉండండి, లేదంటే కింద ఉండలు కట్టేస్తుంది కస్టర్డ్ పౌడర్ అంతా. చూడండి, ఇలా మనకి థిక్గా ఫామ్ అయిపోతుంది కస్టర్డ్ పౌడర్ మొత్తం పాలల్లో ఎంత బాగా కలిసిపోయిందో చూడండి ఫ్రెండ్స్. ఈ సబ్జా గింజలు అనేది హెల్దీ లస్సీ అనమాట మనకిది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ లస్సీ ఇంకా 4 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి మనం. 4 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకైతే బబ్లింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు బబ్లింగ్ వచ్చేసిన తర్వాత కలుపుతూనే ఉండండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు మనం అయితే కుంకుమ పువ్వు తీసుకుందాం ఫ్రెండ్స్. కుంకుమ పువ్వు అనేది మీ దగ్గర ఉంటేనేమో వేసేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు వాడుతున్నాను. ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. చిటికెడు కుంకుమ పువ్వు వేసేసి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ మొత్తం కూల్ అయ్యేదాకా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారిపేసుకోండి. ఇప్పుడు మనం బాదం, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చాపర్తో చాప్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ నా దగ్గర అయితే చాపర్ ఉంది. సన్నగా తరిగి పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు కప్పు పెరుగు తీసుకుందాం మనం. నేనైతే గడ్డ పెరుగు అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు మీ దగ్గర ఉంటే గడ్డ పెరుగు లేకున్నా పర్లేదు, ఏదైనా పెరుగు తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసుకోండి. షుగర్ స్వీట్నెస్ కోసం ఫ్రెండ్స్ మళ్ళీ వేస్తున్నాను నేను. ఇప్పుడు చల్లారిపోయిన కస్టర్డ్ మిల్క్ మొత్తం పోసేసి ఒకసారి మిక్సీ చేయండి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమం అంతా పోసేసి సర్వింగ్ గ్లాస్లో పోసేసుకొని సర్వ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎంతో హెల్దీ కస్టర్డ్ లస్సీ మనకు రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.